मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण
పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मात्पातु सरस्वती भगवती निःशेष जड्यापहा। Thank you. 2003 batch. Today we are celebrating the memories, friendship and values that shaped us into who we are today. And ladies and gentlemen of boys and girls, it fills my heart with immense joy to welcome all the teachers, staff, students of our batch 2003. A very special mention goes to our beloved Ravikant sir, our mentor, guide, leader and so much more. For us, he has always been nothing less than a superstar, even greater than Rajnikant sir himself. How many of you still remember Ravikant sir's unique style? The way he used to walk, his signature phone, and of course that unforgettable scooter. If you do, tell me yes. Yes.
Guys, how many of you remembers our unique style? If you remember, tell me yes. We take immense pride in being students of Vivekananda, and it's just not me who feels this way. You'll hear it from all of us here today. Now I want everyone join me and say it loud and proud. Who are we? Students of Vivekananda. Guys, Students of Vivekananda. who are we? Students of Vivekananda. Who are we? Students of Vivekananda. Let's say it again, even louder this time. Who are we? Students of Vivekananda. Okay, we have planned multiple things, multiple activities, fun, entertainment, and చెప్తాను. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కోఆపరేట్ మీ విత్ నెక్స్ట్ 5 minutes. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసేయండి. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ హెడ్ స్ట్రైట్. ఫీల్ కంఫర్ట్ అండ్ రిలాక్స్డ్. ఒక్కసారి నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చోండి. మీ కళ్ళు మూసుకోండి. మీ యొక్క శరీరాన్ని మరింత వదులుగా, మరింత సుఖంగా, మరింత ఆనందంగా ఉంచుకోండి. మెల్లిగా మీ పూర్ణ దృష్టిని మీ శ్వాస మీద నిలపండి. మెల్లిగా లోపలికి వెళ్ళే శ్వాస, బయటకి వెళ్ళే శ్వాస మీద మీ యొక్క ప్రశాంతమైన దృష్టిని, ఈ గది యొక్క ప్రశాంతతను అనుభవించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్న ఈ ఆత్మీయతను మీ హృదయంలో ఉంచుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ మనస్సుతో గతంలోకి ప్రయాణం చేయండి. మన పాఠశాలలోని తరగతి గదిలో మీరు కూర్చున్నారు. అలా కూర్చున్నా అని ఊహించుకోండి. మీ యూనిఫామ్, మన యూనిక్ యూనిఫామ్ అందరికీ గుర్తుంది. లేత ముదురు ఆకుపచ్చ సమ్మేళనంలో ఉన్నటువంటి మన యూనిఫామ్లో మీరు ఉన్నారు. మీ బెల్ట్, మీ స్నేహితుల నవ్వుల్ని గుర్తుకు తెచ్చుకోండి. తరగతి గదిలో బ్లాక్ బోర్డు మీద మన గురువులు రాస్తున్నటువంటి ఆ వేదికలపై మాట్లాడిన ప్రసంగాలు, మన హెచ్ఏపిసి జీపీసీలో మనం కూర్చున్నటువంటి సందర్భాలు అన్నీ నెమరు వేసుకోండి. గురువుల ప్రశంసలు, బహుమతులు లేదా శిక్షలు, వీటిలో ప్రతి ఒక్కటి మీ జీవితానికి విలువలు, బలం మరియు స్ఫూర్తిని అందించాయి. ఆ తరగతిలో మీరు మీ స్నేహితులతో పంచుకున్న చిన్న చిన్నవి, ఆ జ్ఞాపకాన్ని మీ హృదయాలలో ఉంచుకొని అది మీ అంతరాన్ని వెలిగించేలా అనుభూతి చెందండి. లెట్ us come to present moment. ఇప్పుడు మెల్లిగా ప్రస్తుత స్థితిలోకి రండి, కానీ కళ్ళు తెరవద్దు. ఈరోజు ఇక్కడ ఉన్న అందరినీ మా గురువులు, మహాసాధ్యాలు గుర్తుకు చేసుకోండి. మీ నిండు హృదయంతో వారికి ఎంత కృతజ్ఞత మరియు ప్రేమ ఉంటుందో ఊహించుకోండి. ఆ ప్రేమ హృదయ తరంగాల్ని మనం ప్రస్తుతం ఉన్న హాల్ మొత్తం వ్యాపింపచేయండి. అది మనల్ని ఒకరితో అనుసంధానించేలా చేస్తుంది. మన స్కూల్ విద్య
మరియు ఆ రోజుల్లో నేర్చుకున్న విలువలు నా జీవితాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి. నేను నా ఉద్యోగంలో, నా జీవిత భాగస్వామితో, నా పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి నా స్కూల్ నుంచి పొందిన పాఠాలు నాకు బలాన్ని ఇచ్చాయి అని మనస్ఫూర్తిగా ఒక్కసారి అనుకోండి. నా స్నేహితులు మరియు టీచర్లతో గడిపిన సమయం నా జీవితానికి ప్రేరణగా మారింది. నా హృదయం ఎంతో కృతజ్ఞతతో, ప్రేమతో నిండిపోయింది అన్న విషయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లాస్ట్ 5 సెకండ్స్. ఇప్పుడు నెమ్మదిగా ప్రస్తుత స్థితిని చేరుకోండి. నౌ స్లోలీ మూవ్ యువర్ టోస్, మూవ్ యువర్ యాంకిల్స్, జాయిన్ యువర్ పామ్స్ టుగెదర్. జస్ట్ రబ్ యువర్ పామ్స్ అండ్ మేక్ దెమ్ హాట్. మీ రెండు చేతులు బాగా రబ్ చేసుకోండి. నౌ కీప్ యువర్ పామ్స్ ఆన్ యువర్ ఐస్. Now slowly look at your palms with beautiful smiles on your faces. మెల్లిగా మీ అరచేతుల్ని చూస్తూ మీ చిరునవ్వుతో అందరికీ హాయ్ చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనకి దీప ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय
క్లాప్స్ అండి గట్టిగా వినిపించండి అసలు వావ్ గుడ్ 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 థ్యాంక్ యూ అండ్ సాంగ్ అబౌట్ వివేకానంద స్కూల్ ది అందరి చేసే విద్యాలయము ఆనందం సందడి చేసే విద్యాలయము విజ్ఞానము సంపద పోసే దేవాలయము విజ్ఞానము సంపద పోసే దేవాలయము ఆలోచనలకు పదును పెట్టే కర్మాగారం ఆలోచనలకు పదును పెట్టే కర్మాగారం ఆత్మీయతకు అర్థం పట్టే మహామందిరం ఆత్మీయతకు అర్థం పట్టే మహామందిరం వివేకానంద 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 విద్యాలయము వివేకానంద 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 విద్యాలయము ప్రపంచ జ్ఞానం మదిలో నింపే తేనెల ఊట మరపురాని మా బాల్యానికి మల్లెల తోట ప్రపంచ జ్ఞానం మదిలో నింపే తేనెల ఊట మరపురాని మా బాల్యానికి మల్లెల తోట ఆడుతూ పాడుతూ సాగిపోయే కమ్మని పాట ఆడుతూ పాడుతూ సాగిపోయే కమ్మని పాట భవితవ్యానికి నిర్మించిన బంగారపు బాట వివేకానంద 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 విద్యాలయము వివేకానంద 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 విద్యాలయము హెచ్ఏపిసి అన్ని విధాలాదుకున్నది జీపీసీ మా జీవన జ్యోతికి మూలమైనది సంస్కారంలో సమాజానికి గురువైనది సంస్కారంలో సమాజానికి గురువైనది సంబరాలతో సగం బలానికి వేదికైనది వివేకానంద 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 విద్యాలయము వివేకానంద 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 విద్యాలయము వివేకానంద విద్యాలయము క్వైట్గా ఉండండి కదా ఓ మై గాడ్ ఇట్స్ బ్యూటిఫుల్ చాలా చక్కగా చాలా అందంగా పాడింది బట్ విద్యాలయం 19వ శతాబ్దంలో స్వామి వివేకానంద గారు చికాగో నగరంలో తన స్పీచ్ను బ్రదర్స్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని మొదలుపెట్టడాన్ని అందరికీ తెలుసు. ఆ ఒక్క పిలుపుతో ప్రపంచానికి ఒక ట్రెండ్ సెటర్గా మారిపోయింది. అలాంటి స్వామి వివేకానంద గారి పేరుతో ఉన్న మన వివేకానంద విద్యాలయంలో చదువుకున్న నేను
ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ నా స్పీచ్ని బ్రదర్స్, సిస్టర్స్ అండ్ టీచర్స్గా మొదలుపెట్టడం జరిగింది. ప్రపంచ దేశాలలో విశ్వగురువు భారతదేశం అయితే ప్రపంచంలో ఉన్న మనుషుల్లో విశ్వగురువు స్వామి వివేకానంద. అలాంటి స్వామి వివేకానంద పేరుతో ఉన్న స్కూల్లో మన అందరం చదవడం, ప్రయోగాలుగా మారడం, 21 ఏళ్ల తర్వాత మనమందరం కలుసుకోవడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఈ స్కూల్లో నాకు ఎన్నో గుడ్ మెమరీస్ ఉన్నాయి. అందులో ఒకటి మీతో నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ స్కూల్లో చదవడం వల్ల నాలో ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ పోగొట్టుకున్నాను. వాస్తవానికి 7వ తరగతి వరకు నేను అందరితో కలవలేకపోయి ఉండేవాడిని. ఎవరితో అయినా మాట్లాడాలంటే భయంగా ఉండేది. ముఖ్యంగా మా క్లాస్మేట్స్ ఆడపిల్లలు కనిపిస్తే వారిని వేరే గ్రహం నుండి వచ్చిన వారిలా చూసేవాడిని. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బతికేవాడిని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల నాలో నేను బాధపడుతున్నా. నా ప్రపంచంలో నేను తిరిగేవాడిని. అయితే 7th క్లాస్ క్వార్టర్లీ ఎగ్జామ్లో నాకు మ్యాథ్స్లో 100 మార్క్స్ వచ్చాయి. దీనితో మా మ్యాథ్స్ టీచర్ కిషన్ సార్ మెచ్చుకొని నాకు 100 మార్కులు వచ్చిన విషయాన్ని స్కూల్ మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి క్లాస్లో చెప్పేవాడు. దీంతో స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్, ముఖ్యంగా టాప్ స్టూడెంట్స్, వారిలో అమ్మాయిలు కూడా ఎవరు ఆ వ్యక్తి అని గూగుల్ సెర్చ్ లెవెల్లో సెర్చ్ చేసి నా గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. తర్వాత నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నా మ్యాథ్స్ 100 మార్క్స్ సక్సెస్ స్టోరీని తెలుసుకొని వారు స్ఫూర్తి పొందారు. అప్పటి నుండి నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఈ ప్రపంచంలో నాదే అదే అందాలనే నా వాళ్ళే అని ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక టాప్ పొజిషన్ వెళ్తానని నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్పీచ్ లో కూడా నాకు కనిపిస్తుంది. ఇలా మన స్కూల్ గురించి నా జీవితంలో ఎన్నో మధుర అనుభవాలు ఉన్నాయి. వారి గురించి చెప్పాలంటే ఇలాంటి ఆత్మీయ సమ్మానాలు బంద పెట్టుకోవాలి. మనందరికీ అంత టైం లేదు కాబట్టి ఈ యొక్క సంఘటన మీతో స్కూల్లో గురించి ఉన్నాయి. ఎందుకంటే గుడిలో ఉండే ప్రతి భక్తుడికి ప్రశాంతత, ధైర్యం, మంచితనం, సేవాగుణం, విజయం లభిస్తుందని మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం చదువుకున్నది బడిలో కాదు, గుడిలో చదువుకున్నామని అందరికీ తెలుసు. ఈ గుడి యొక్క ప్రవేశాన్ని మనకు లభించినందుకు ఆ దేవుడు మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఈ గుడి లాంటి బడిలో మనల్ని చేర్పించినందుకు మన తల్లిదండ్రుల్ని ప్రతిరోజు పూజించాలి. ఈ గుడిలో మనం ప్రవేశించాక మనమందరము ప్రయోగంగా మార్చినందుకు ప్రతిరోజు మన గురువులను పూజించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ రోజు పరిస్థితి చూస్తే విద్య అనేది ఒక వ్యాపారం అయింది. కార్పొరేట్ స్థాయిలో వ్యాపారాన్ని చేస్తూ ప్రతి అక్షరానికి రూపాయిని తెచ్చారు. ఈ రోజుల్లో ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవాలంటే తమ జీవితాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిందే. మనం చదివే టైంలో చదువు అనేది సేవా రూపంలో ఉండేది. ముఖ్యంగా మన స్కూల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్లాన్ చేసి వారి ప్రయోజకులుగా మార్చాలని తాపత్రయం ఉండేది. కానీ అలాంటి మన స్కూల్లో ఆ మోడల్ అంగు ఆర్భాటాలు, అబద్ధపు కార్పొరేట్ చదువులు పోటీకి తట్టుకోలేక 2006లో మూతపడ్డది. ఇది మన సమాజానికి దురదృష్టకరమైన విషయం. మన పూర్వ విద్యార్థులంతా ఒక ట్రస్ట్ గా ఏర్పడి మళ్ళీ కొనసాగేలా మనందరం సంకల్పం తీసుకొని
పేద మధ్య తరగతి విద్యను అందించేలా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే కన్న తల్లిని, పుట్టిన పేరుని, చదివిన స్కూల్ని రక్షించుకోవడం మన బాధ్యత. ఇంకా చెప్పాలంటే ఈ 3 పనులు చేయడం వల్ల మన జన్మలు ధన్యమవుతాయి. అంతేకాకుండా ఈ ట్రస్ట్ ద్వారా మనలో చదువుతున్న విద్యార్థులు ఎవరు అయినా ఇంకా లైఫ్ లో సెట్ కాకుండా ఉంటే లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనం ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా వారిని ఆదుకొని మనందరి స్థాయిని పెంచాలి. ఈ పనులు మనం చేస్తే నిజామాబాద్ జిల్లాలో మన ద బెస్ట్ స్కూల్ గా మన స్కూల్ బెస్ట్ స్కూల్ గా మారుతుంది. చరిత్రలో నిలవడమే కాకుండా ఆ స్కూల్లో చదవడం మన చరిత్రలో నిలిచిపోతాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై వివేకానంద, జై భారత్. నేను ఎవరైతే స్టూడెంట్స్ నేమ్స్ చెప్పానో కొంచెం ఫాస్ట్గా వచ్చేయాలి స్టేజ్ దగ్గరికి. మీ స్కూల్లో ఇచ్చిన బ్లెస్సింగ్సే మేము ఈ స్టేజ్కి రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ ని ప్లాన్ చేసి మరి మీకోసం ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో స్టేజ్ మీదకి పిలిచినటువంటి టీం మాత్రమే రండి. మనం ఒక ఆర్గనైజింగ్ గా దాదాపు అందరి పేర్లు కూడా అందులో కవర్ అయ్యాయి. సో క్లమ్జింగ్ గా ఉండకుండా చాలా ఆర్గనైజ్ గా ఉంటుంది. సో మనం స్కూల్లో కొంతమంది ఎల్కేజీ నుంచి 10th వరకు, కొంతమంది సెకండ్ నుంచి 10th, థర్డ్. సార్ గారికి ఒక మంచి డ్రెస్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు మన సతీష్ సార్ గారు. హ్యాపీగా హార్ట్ఫుల్ గా చాలా మంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో అలుపెరగని శ్రామికుడిలా నిత్యం శ్రమిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ మెడిటేషన్, యోగా మీ విద్యార్థులకు పరిచయం చేసిన ఘనత మీకే దక్కుతుంది సార్. మీరు అందించిన మార్గదర్శకాలతో మా జీవితాలను తీర్చిదిద్దిన ఈ వివేకానంద విద్యాలయం అనే మహా జ్ఞాన వృక్షం నుండి వచ్చిన ఈ విత్తనాలే జ్ఞానం అనే బోధతో చిగురు తొడిగి మొలకెత్తి చిరు వృక్షాలుగా మారిన ఈ విద్యార్థుల గుండెల్లో మీ కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది. మీ తపస్సుకు మా శతకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. హాయ్ సార్. అందరికీ నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. నన్నేమో గుర్తుపడతాను, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. ఎందుకంటే చిన్నప్పుడే మీసాలు గడ్డాలు రావు కదా, పెద్ద అయిన తర్వాత వస్తాయి. ఇక ఆడపిల్లలకేమో తొందరగా పెళ్ళి అయిపోతుంది, పిల్లలు అయిపోతారు. పిల్లలు కూడా బీటెక్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలా పిల్లలు బీటెక్లో ఉన్నారు. వెరీ గుడ్. మెల్లిగా వెళ్ళిపోతున్నారు, సిగ్గుపడుతున్నారా? పొద్దున వచ్చేప్పుడు నన్ను తీసుకొని జాగ్రత్తగా తీసుకొని ఇక్కడికి వచ్చారు శ్రవణ్ గారు అండ్ గౌతమ్. నాకు తెలిసిన వాళ్ళ
పేర్లు చెప్తున్నాను. గౌతమ్. ఇక టీచర్లు కొద్ది ఇంచుమించుగా అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ మీ పిల్లల్ని గుర్తుపెట్టడం చాలా కష్టం అవుతుంది. కానీ మీరేమన్నా గుర్తుపెడతారా? Of course, they remember you, sir. ఇక్కడ ఓల్డ్ గ్రూప్ ఫోటో ఉంది మేబీ. ఒకసారి దానిలో చూపిస్తే గుర్తుపడతాయని చూద్దాం. ఇక మేకప్ వచ్చిన తర్వాత కష్టమైపోతుంది, మరీ కష్టం అవుతుంది. మార్నింగ్ నుంచి 5:30కి వెళ్ళి తలుపు కొట్టి కొంతమందికి పేరెంట్స్ లేపేవాడిని. ఏంటంటే ఇంత పొద్దున వచ్చారండి, మీరు లేసారా లేదా, మీ పిల్లలు లేసారా లేదా అని చూడాలి. 5:15కి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ యోగా, హెచ్ఏపిసి గుర్తుందా? కొంచెం సైలెంట్ గా ఉండండి. హెచ్ఏపిసి గుర్తుందా? జీపీసీకి హెచ్ఏపిసికి తేడా ఉంది. ఎందుకంటే హెచ్ఏపిసి అయిన తర్వాత జీపీసీ. క్లాస్ వర్క్ చేస్తే టీచర్స్ కొట్టడానికి లేదు పాపం. ఓన్లీ బుక్ తీసుకొని దాని పేరు రాసేసి హ్యాపీగా హాయిగా మీ పేరెంట్స్ కూడా మా అబ్బాయి జీపీసీలో మీరు జేపీసీలో ఉన్నాడు కదండి పర్లేదు. మేము 5:30కి వస్తుండే. అంటే అప్పట్లో పేరెంట్స్ కొంతమంది బయట నిలబడి ఉండేవాళ్ళు మీకోసమని. అందుకని ప్రతి ప్రోగ్రాంలోనూ నేను చెప్పేది పేరెంట్స్కి మనం ప్రాఫిట్ ఇవ్వాలి. ఐఎమ్ ద 11th మెంబర్ ఇన్ మై ఫ్యామిలీ. నేను ఆ అమ్మని నాన్నని చూసినప్పుడు 3 years వాళ్ళిద్దరూ చెరుకు బెడ్ మీద ఉండేవాళ్ళు. ఆ ఆఫీస్ చూస్తే కనపడేది. పేరెంట్స్కి సర్వీస్ ఇచ్చాను. తర్వాత జకాత్ అని ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ జకాత్ అని ఒకటి ఉంది, ప్రతి ప్రోగ్రాంలో చెప్తాను. జకాత్ అంటే మనకంటే పూర్గా ఉన్న వ్యక్తులకి మనం హెల్ప్ చేయడం. మొట్టమొదటి పేరెంట్స్కి హెల్ప్ చేయడం, తర్వాత మనకంటే పూర్గా ఉన్న వాళ్ళకి ఒక 5%, 95% మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. పిల్లలు అనకూడదు అనుకోండి, పిల్లలు. ఎందుకంటే పిల్లలు మరి ఉన్నారా లేదనుకుంటారు. చెప్పరు ఉన్నారా? నవ్వేవాళ్ళు అందరూ ఉన్నారట. చెప్తాను, ఫోటో చేస్తాను. ఒకటి పేరెంట్స్ హెల్ప్ చేయడం, రెండోది మనకంటే పూర్వం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం. తర్వాత మన పేరెంట్స్ ఒక 5% ఆఫ్ అవర్ ఇన్కమ్ షుడ్ గో యాజ్ సోషల్ సర్వీస్. నాలాగా బైరాగిలా ఉండమని నేను అంటలేదు. నేను చాలా మొండివాడిని. నాకు వచ్చిన అభిప్రాయాల్ని నేను మాత్రమే చూసుకునే మనస్తత్వం ఉన్నవాడు. ఇప్పుడు నేను నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ ఏదీ లేదు. కానీ మీ అందరికీ ఆస్తుంది కదా, మీ అందరికీ నా ఆస్తంగా
నాది. Claps. I'm not pure. I'm a rich person. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మన యాంకర్ గారు ఆ టైంకి ఇచ్చారంటే 20 సంవత్సరాలు చిన్నప్పుడు వాళ్ళ అమ్మఒడిలో ఉండొచ్చు. 21 years తర్వాత ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం శ్రవణ్ పార్టీ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ శ్రవణ్. Indian Social Service. I like him very much because he is cooperative with all people. ఇంకా ఆడపిల్లలు చూస్తే పెద్ద అయిపోయి నాకంటే పెద్దగా ఉన్నవాళ్ళు కూడా కనపడతారు. దీప గుర్తుంది. ఎందుకు గుర్తుందంటే పాటలు పాడేవాళ్ళన్నా, కొంచెం స్పీచ్ ఇచ్చేవాళ్ళన్నా, ఏదైనా కోతి పనులు చేసిన కోతి మధువమే ఉండేవాడు. గుర్తుందా? వస్తుంది దీప. పాట పాడడానికి అనుకుంటాను. కొద్దిగా 1 minute. పాట పాడుతుంది. After 21 years తర్వాత అడుగుతున్నారు. Come on. Thank you. పాట మాత్రమే. దీప చిన్నప్పటి నుంచి ఎప్పుడు తెల్లారు వేసిన తర్వాత స్కూల్లో బెల్ అవుతుంది కదా, ఎక్కడ పోయినా దాచిపోయినా కొడతావాడు పుట్టవాడు. బెల్ అయ్యి ఫస్ట్ బెల్ అయినప్పుడు మాత్రము అప్పుడు తెల్లారు లేవగానే వినపడదు. ఇప్పుడు కూడా అలాగే 20 సంవత్సరాలైనా 20-30 సంవత్సరాలైనా అలాగే వినపడతాడు. మొన్న ఈ కార్యక్రమం కంటే ముందు సేవా కార్యక్రమం ఒకటి జరిగింది. దాంట్లో స్పందన, దీప కూడా ఉన్నారు. ఇంకా అదర్ విష్ణు, సతీష వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కలిసి ఉన్నారు. మీ బ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునా? ఇప్పటికీ అలాగే ఉన్నారా లేకపోతే ఏమైనా మార్పులు ఏమైనా జరిగింది? మమ్మల్ని పంపించేస్తాం మధ్య. మమ్మల్ని పంపించేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలా వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని, కిందకు ఉన్న వాళ్ళని కొందరు చూడాలి. పైకి చూసే కంటే కింద చూడటం బాగుంటుంది. మన కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మీరందరూ ఈక్వల్గా ఈ రోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకో. మీ బైండింగ్ అనేది ఎప్పటి నుంచి ఇంకింత మరి కావాలని దానికి
ఒక ట్రస్ట్ ఏర్పరిచారు కదా, ట్రస్ట్కి ఏమైనా పేరు పెట్టారా? ఈ ట్రస్ట్లో ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయలేదు ఇంతకుముందు. ఏదో ఆ రోజు కలుసుకునేవాళ్ళు, ఈవినింగ్ వరకు అయిపోయిన తర్వాత కొంచెం ఉండేది, కానీ ఇంత పెద్ద గ్యాదరింగ్ అనేది ఉండేది కాదు. Credit goes to Shravan and Party. Thank you very much for 2009లో స్కూల్ ప్రిన్సిపల్ జనాలు అప్పుడు శ్రీనివాస్ గారు వాళ్ళు ఉండేది. అంటే శ్రీనివాస్ ఇద్దరు ఉన్నది, ఇంకొక మూడోవాడు పీటీ గారు మన మధ్యలో ఎప్పుడు లేరు. అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.